అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రౌండ్లో అబ్దుల్ కలాం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభించడం జరిగిందని ట్రస్ట్ చైర్మన్ రవి నాయక్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి అంతర్గాం తహసీల్దార్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు తూము రవీందర్ పటేల్ బ్యాటింగ్ చేసి టోర్నమెంట్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ మాట్లాడుతూ అంతర్గాం మండలంలో నైపుణ్యత గల యువతీ యువకులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్న అబ్దుల్ కలాం సేవా ట్రస్ట్ చైర్మన్ రవి నాయక్ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు రవి గారు, కార్యదర్శి మరియు మిగతా సభ్యులందరికీ శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ క్రీడలు అనేది ప్రోత్సహించడానికి ప్రతి సందర్భంలో గతంలో కూడా నేను చూశాను. నేను వచ్చి గత 2 నెలల నుంచి చూస్తున్నాను. యువకులలో, పిల్లలలో ఆటల విషయంలో వాళ్ళ యొక్క నేర్పు, వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి ప్లానింగ్ చేస్తూ వాళ్ళను రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న రవి అండ్ టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గ స్థాయిలో ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఈరోజు అంతర్గాం వర్సెస్ గోలివాడ టీం ఈరోజు మొదటి రోజు వాళ్ళు ఆడబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఓకే సార్. సూపర్. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సతీష్ రావు, గోలివాడ తాజా మాజీ సర్పంచ్ ధరణి రాజేష్, ట్రస్ట్ చైర్మన్ అంగోతు రవి నాయక్, ఆర్గనైజర్ సెక్రటరీ కోల ప్రణీత్ గౌడ్, ట్రస్ట్ కమిటీ సభ్యులు, క్రీడాకారులు, యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.